ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఎట్టకేలకు తన రిథంను అందుకున్నాడు. శనివారం చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో సంజు విధ్వంసకర సెంచరీతో చెలరేగిపోయాడు. తొలి 3 మ్యాచ్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన సంజు ఢిల్లీపై మాత్రం తన విశ్వరూపాన్ని చూపించి ప్రత్యర్థి బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి సంజు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మైదానం నలుమూలలా తన క్లాసిక్ షాట్లతో పరుగుల వర్షం కురిపించాడు. సంజు ధాటికి ఢిల్లీ బౌలర్లు చేతులెత్తేశారు. ఈ సీజన్లో సంజుకి ఇదే మొదటి సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో సంజు శాంసన్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున సెంచరీ బాదిన మొట్టమొదటి వికెట్ కీపర్ బ్యాటర్గా సంజు రికార్డు సృష్టించారు. 2008 నుంచి సిఎస్కే కీలక ఆటగాడిగా పూర్తిస్థాయి కీపర్గా ఉన్న ఎంఎస్ ధోనికి కూడా ఈ రికార్డు సాధ్యం కాలేదు. ధోని ఐపీఎల్లో అత్యధిక స్కోరు 84 పరుగులు మాత్రమే. ఎంఎస్ ధోని తన కెరీర్లో దాదాపుగా లోయర్ ఆర్డర్లోనే బ్యాటింగ్ కు రావడం ఆయనకు సెంచరీ చేసే అవకాశం రాలేదు. కానీ సిఎస్కే తరపున టాప్ ఆర్డర్లో వస్తున్న సంజు మాత్రం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. చెన్నై టీంలో చేరిన తొలి ఎడిషన్లోనే ఈ ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు. ధోని వారసుడిగా సంజుని చూస్తున్న అభిమానులకు ఈ ఇన్నింగ్స్ ఫుల్ జోష్ ఇచ్చింది. సంజు శాంసన్ ఫామ్ లోకి రావడంతో సిఎస్కే బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా మారింది. రాబోయే మ్యాచ్ల్లో కూడా ఇదే జోరు కొనసాగించి చెన్నైకి మరో టైటిల్ అందిస్తాడని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.